సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ కాసేపు సరదాగా గడిపారు. పెడనపట్టణం మంగళవారం గూడూరు గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న పేదలపాటి పెన్నిది బెజవాడ బెబ్బులి స్వర్గీయ మోహన్ రంగా 35వ వర్ధంతిని పురస్కరించుకొని పెడనపట్టణ వైసీపీ నాయకులు జోగి రాజీవ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒక చిన్న మాట కొన్నిసార్లు బాధేస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది రంగా గారి బొమ్మని పవన్ కళ్యాణ్ బొమ్మని పోస్టర్లో ఒకే పక్కన పెడతా ఉంటారు. రంగా గారు ఆకాశం అయితే పవన్ కళ్యాణ్ అనేవాడు పాతాళం. కాబట్టి ప్లీజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నా, ఆయన్ని రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిని పక్కన మాత్రం పెట్టి చూడకండి అన్నా. రంగా గారి ఆశయ సాధన పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తూ ఉంటే ఆయన హత్యగా ఉంచబడ్డాడు. కానీ పవన్ కళ్యాణ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు అమరావతిలో పేద బడుగు బలహీన వర్గాలకు ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు పంచన చేరి రంగా గారి ఆశయ సాధనకి తూట్లు పొడుస్తూ ఉన్నావు. వాళ్ళకి అక్కడ ఇళ్ల పట్టాలు రానికుండా చేస్తూ ఉన్నావు. కాబట్టి రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడితే నువ్వు అమరావతి పెత్తందారుల కోసం పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా రంగా గారికి నీకు వ్యత్యాసాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చెప్పదలుచుకున్నానని చెప్తూ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు పేర్కొన్నారు. నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతోంది. భగవత్ స్వరూపమైనటువంటి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారి స్వరూపంగా ఈ పర్వతాన్ని భావించి భక్తులు గిరి ప్రదక్షిణ గావిస్తారు. మరి గిరి ప్రదక్షిణ అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. చాలా క్షేత్రాల్లో ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం జరుగుతుంటుంది. గిరులను తరులను పూజించే సాంప్రదాయం మనది. మహాదేవుని ఆకారంలోనూ అలాగే అమ్మవారి స్వరూపంగానూ ఈ గిరిని భావిస్తూ భక్తులు చేసే ఈ గిరి ప్రదక్షిణకు విశేషంగా ఈ పట్టణంలో రాష్ట్రంలో మొత్తం ప్రాధాన్యత ఉంది. మరి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పాలక మండలి యొక్క సలహాతో చైర్మన్ గారు ఇతర సభ్యుల యొక్క సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగినాయి. ప్రభుత్వం కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని మచిలీపట్నంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న మోహన్ రంగ విగ్రహాలకు మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఆయన విగ్రహాల దగ్గర నివాళులర్పించుకోవడం, అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి రంగా గారి గురించి మరి అందరికీ తెలిసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. మరి ఆ రోజున అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఆ రోజున కుల మతాలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా మరి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేసి అనేక మందిని చైతన్యం చేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల చేత ఆయన మరి అసూలు బాగడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలైనా, దాదాపు 30 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలబడ్డారంటే ఆయన చేసినటువంటి నిస్వార్థ ప్రజాసేవే దానికి ఒక నిదర్శనం. మరి ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత యువతంతా కూడా తీసుకోవాలా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కులాల పేరుతో, మతాదుల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్యన చిచ్చులు పెట్టి విడగొడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరొకసారి అందరం కూడా ఏకమై మరి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కుల మతాలకు అతీతంగా అందరం కూడా చైతన్యమై ఈ రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టడానికి అందరూ కూడా ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి వంగవీటి మోహన్ రంగ గారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య రాజకీయ పొత్తులు ఉన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడించారు. ఇది కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటి అంశం అండి, మేం కాదు. మా కార్యకర్త మనోభావాలు వారికి తెలియజేస్తాం, వారి నిర్ణయం తీసుకుంటాం. అంటే తెలంగాణ బీజేపీ పవన్ కళ్యాణ్తో పొత్తును కొనసాగించని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ పార్టీ జనసేన పార్టీతో మీకు ముందు పొత్తులు ఉండవని. ఆంధ్ర రాష్ట్రంలో జనసేనతో మా పొత్తు ఉన్నది, రాబోయే కాలంలో కూడా ఉంటుంది. ఆ పైన నిర్ణయం మా కేంద్ర నాయకత్వం. ఇప్పటికే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా మేడం. ఇప్పటికే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు జనసేన పార్టీ. డైరెక్ట్గా అది పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మీరు ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? మాకు జనసేనతో పొత్తు ఉన్నది, ఆ పైన పొత్తుల విషయం మా అగ్ర నాయకత్వం నిర్ణయిస్తారు. ఇంద్రకీలాద్రి కొండపై మంగళవారం వచ్చే నెల జనవరి 10వ తారీఖు జరగబోయే భవానీ దీక్ష కార్యక్రమాలకు సంబంధించి భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భవానీలకి ఏర్పాట్లు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.